హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ప్రజెంట్ చేసేది మాడ్యూల్ 13కు సంబంధించిన మోడల్ పోర్ట్ఫోలియో కూర్చుము. నిష్ఠావారు మనకి ఇచ్చిన అంశము స్కూల్ లీడర్షిప్, పాఠశాల నాయకత్వం. దీని గురించి చూద్దాం ఫ్రెండ్స్. ప్రతి మాడ్యూల్లోనూ తయారు చేసే పోర్ట్ఫోలియో లాగే పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా నిష్ఠావారు గైడ్లైన్స్ ప్రకారం ఈ పోర్ట్ఫోలియోని ఏ విధంగా తయారు చేయాలనే పోర్ట్ఫోలియో కూర్చుని యొక్క గైడ్లైన్స్ మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవడం జరిగింది. దీంట్లో పాఠశాల నాయకుని కోసం, ఉపాధ్యాయుల కోసం కూడా ఈ పోర్ట్ఫోలియో కూర్చొని తయారు చేయవలసిన అవసరం ఉంది ఫ్రెండ్స్. ఉపాధ్యాయుని కోసం ముందుగా చూసినట్లయితే, ఈ ఉపాధ్యాయుడికి పాఠశాల నాయకుడిగా జాతీయ ప్రణాళిక చట్టం పాఠశాల నాయకత్వ అభివృద్ధి కొరకు సూచించిన 7 కీలక అంశాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ పాఠశాల నాయకునిగా ప్రధాన ఉపాధ్యాయులు వ్యవహరిస్తారు కాబట్టి ఈ 7 కీలక అంశాలను మనం దృష్టిలో పెట్టుకుని ఈ పోర్ట్ఫోలియోను రాయడం జరిగింది ఫ్రెండ్స్. మొదటిది ఫ్రెండ్స్, నా ఈ వీడియో గారిని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా నుంచి వచ్చే ఇన్స్టెంట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఈ పోర్ట్ఫోలియో కూర్చుని యొక్క పీడిఎఫ్ ఫైల్ నా యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, కావాల్సిన వారు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ 7 కీలక అంశాలను చూసినట్లయితే, పాఠశాల నాయకత్వ దృక్పథం, రెండవది స్వీయ అభివృద్ధి, మూడవది బోధన అభ్యసన ప్రక్రియను మార్చడం, 4 జట్లు ఏర్పాటు చేయడం మరియు నడిపించడం, 5 వినూత్న పద్ధతులు ప్రోత్సహించడం, భాగస్వామ్యులకు ప్రాధాన్యం వహించడం, పాఠశాల పరిపాలనా నిర్వహణ. ఒక్కొక్కటి కూడా చూసినట్లయితే, పాఠశాల నాయకత్వ దృక్పథం, పాఠశాలకు నాయకత్వం వహిస్తూ ప్రతి ఒక్కరిని కలుపుగోలుతనంగా కలుపుకుంటూ పోతూ నిరంతర ప్రయోగంగా మార్పులు జరిగే ఒక స్థానంగా ఈ ప్రధానోపాధ్యాయులు అవగాహన చేసుకోవడానికి ఎదురయ్యే నాయకత్వ సవాళ్లను మరియు వాటిని ఎలా అధిగమించాలో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మా పాఠశాలకు సంబంధించిన చిత్రాలను ప్రధానోపాధ్యాయుల వారితో, అలాగే పేరెంట్స్ కమిటీలతోనూ ఉపాధ్యాయులతోనూ సమావేశమైన ఈ క్లిప్పింగ్స్ని పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా స్వీయ అభివృద్ధి, సానుకూల స్వీయ భావనతో సామర్థ్యాలు, వైఖరులు, విలువలు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ సిబ్బందిని అభివృద్ధి చేయడంలో దృష్టి పెట్టాలి ఈ ప్రధానోపాధ్యాయులు. అదేవిధంగా తర్వాత 3వ లక్ష్యం చూసినట్లయితే, బోధనా అభ్యసన ప్రక్రియను మార్చడం. బోధనా అభ్యసన ప్రక్రియలో కీలకమైన మార్పులు ఏమైనా వచ్చినట్లయితే ఆ బోధనా అభ్యసన ప్రక్రియలో మార్పులు తేవడం ద్వారా తరగతి గది మరియు శిశు కేంద్రంగా చేయడం కూడా ఈ ప్రధానోపాధ్యాయుల బాధ్యత అవుతుంది. విద్యా విషయంలో నాయకత్వం వహించాలి. బోధనాభ్యాసంలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులతో చర్చించాలి. అదేవిధంగా వాళ్ళకి ట్రైనింగ్ పంపించడం, ట్రైనింగ్లో ఏమైనా నేర్చుకున్న కొత్త అంశాలను ఉపాధ్యాయులకి చెప్పడం కూడా చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా బోధనా అభ్యసన ప్రక్రియను మార్చడం కూడా ప్రధానోపాధ్యాయుల విధి అవుతుంది. ఆ నాయకత్వంలో ఒక లక్షణం అవుతుంది. అదేవిధంగా 4వది జట్లు ఏర్పాటు చేయడం, నడిపించడం. పాఠశాలలో ఈ రకాలైన జట్లను ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసి పాఠశాల మొత్తంగా ఒక యూనిట్గా తీసుకుంటే అన్ని పనులు ప్రధానోపాధ్యాయులే చూడలేరు కాబట్టి పనులను డీవియేషన్ చేస్తూ ఒక్కొక్క గ్రూప్స్ కింద, జట్ల కింద విభజించాలి. ఉదాహరణకు మా పాఠశాలను చూసినట్లయితే, నాడు నేడు పనుల పర్యవేక్షణకు ఒక జట్టు, శానిటేషన్ కొరకు ఒక జట్టు, పాఠశాల విద్యుత్తుకు సంబంధించిన సరఫరా, రిపేర్స్ వీటికి సంబంధించి ఒక జట్టు, జగనన్న గవర్నమెంట్ మిడ్ డే మీల్స్, అలాగే డ్రై రేషన్ పంపిణీ, భోజనాల వడ్డన, ఈ రకంగా జట్లుగా ఏర్పడడం జరిగింది. పాఠశాల శుభ్రతకు, మంచినీటి సరఫరాకు, డిజిటల్ క్లాస్కి వేరువేరుగా జట్టుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పాఠశాల నాయకుని యొక్క 4వది, జట్లు ఏర్పాటు చేయడం మరియు నడిపించడం. ఇవ్వండి ఫ్రెండ్స్, ఈ చిత్రాలను చూసినట్లయితే ఏ విధంగా జట్టును ఏర్పాటు చేయడం జరిగిందో మనం చూడొచ్చు ఫ్రెండ్స్. తర్వాత 5వది వినూత్న పద్ధతులను ప్రోత్సహించడం. పాఠశాల పరిపాలనలో వినూత్నమైన మార్పులు ఏమైనా వస్తే వాటిని అనుసరించాలి, ఆహ్వానించాలి. అలాగే ఉపాధ్యాయులు తమ యొక్క బోధనలో ఏదైనా కొత్త పద్ధతులను కనుగొన్నట్టయితే వాళ్ళకి ఆహ్వానం పలకాలి. పాఠశాల కార్యక్రమాల్లోనూ, బోధనాభ్యాసంలోనూ, ఆవిష్కరణలోనూ కూడా ఆనందమయం అవుతుంది. ఉపాధ్యాయులకు కూడా ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. తల్లిదండ్రులను, విద్యార్థులను ఆకట్టుకునేటట్టు చేయవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా 6వది భాగస్వామ్యాలకు ప్రాధాన్యం వహించడం. విద్యార్థులు వైవిధ్యమైన అనుభవాలతో వస్తుంటారు మన దగ్గరికి, సామాజిక ఆర్థిక పరమైన నేపథ్యాలతో మన దగ్గరికి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్.
అలాగే కోవిడ్ సమయంలో చూసినట్లయితే చాలా మంది పేద విద్యార్థులు వాళ్ళకి నిత్యావసర వస్తువులకి చాలా ఇబ్బంది పడడం జరిగింది. అటువంటి సమయంలో మా పాఠశాలలో వారి యొక్క బాధల్ని మా ఇదిగా అనుకుని పేద విద్యార్థులకు నిత్యావసర వస్తువులు, బట్టలు, వాళ్ళకి అవసరానికి తగ్గట్టుగా డబ్బుని కూడా సరఫరా చేయడం జరిగింది ఫ్రెండ్స్. వాళ్ళకి ఇచ్చాం మేము. ఈ రకమైన భాగస్వామ్యాన్ని మనం వహించవలసి ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే పాఠశాల మీద ఆకర్షణ పెరుగుతుంది. విద్యార్థులు ఈ ఉపాధ్యాయుల పట్ల, పాఠశాల పట్ల గౌరవభావం పెరుగుతుంది. కేవలం చదువు కోసమే ఉంచేయడాన్ని కాకుండా వాళ్ళలో ఒక భాగస్వామ్యం అయిన వాళ్ళం అవుతుంది ఫ్రెండ్స్. తర్వాతది పాఠశాల పరిపాలనా నిర్వహణ. పాఠశాల నిర్వహించే పరిపాలన మరియు ఆర్థిక అంశాలపై దృష్టి పెట్టాలి. ప్రభుత్వం వారు జారీ చేసిన నిధులైతే నిధులు, మిగతా మార్గదర్శకాలు అయితే వాటిని అనుగుణంగా పాఠశాలలో పనులు చేయాలి. ఉదాహరణగా మా పాఠశాల జరుగుతున్న నాడు నేడు పనులు ఇందుకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా పాఠశాల నడిపిస్తున్నప్పుడు కొన్ని భౌతికమైన వనరులు, మానవ వనరులు అవసరం అవుతాయి. వాటిని అన్నింటినీ కూడా సేకరించుకునే సామర్థ్యము, నిర్వహించే సామర్థ్యము ప్రధానోపాధ్యాయులకి ఉండితేలి. ఇది నాయకత్వంలో ఉండే ప్రధాన లక్షణం. అదేవిధంగా సిబ్బందికి సంబంధించిన జీతభత్యాలను కూడా సకాలంలో అందించినట్లయితే సిబ్బంది కూడా మంచి సహాయ సహకారాలను అందించుతుంటారు. తరువాత ఉపాధ్యాయుల కోసం చూసినట్లయితే ఉపాధ్యాయుడు కూడా నాయకత్వం వహించవలసి ఉంటుంది. ఉపాధ్యాయ నాయకత్వం అనేది కేవలము తరగతి గది విద్యార్థులకు మాత్రమే పరిమితమై ఉన్నదే కాకుండా తల్లిదండ్రులతో కూడా సత్సంబంధాలు ఏర్పరచుకుని నాయకత్వ లక్షణాలని ఆపాదించుకోవాలి. ప్రయోగాలకు చొరవ చూపడం, వైవిధ్యమైన జ్ఞాన సముపార్జనకు, బోధన అభ్యసన ప్రక్రియలో కొత్త వృత్తిపరమైన పద్ధతులను రూపకల్పన చేయడం కూడా నిమగ్నం అవ్వాలి వీళ్ళు. అదేవిధంగా ప్రతిస్పందించే అభ్యాసులుగా మారాలి. వ్యక్తిగత మరియు సహకార అభ్యసనాన్ని ప్రోత్సహిస్తూ విద్యార్థులు వివిధ కృత్యాల్లో నిమగ్నం చేసే విధంగా ఉండాలి. ఉదాహరణకి మా పాఠశాలలో చూసినట్లయితే ఆ ఉపాధ్యాయుడు పాఠశాల పాఠ్యాంశాన్ని బోధిస్తున్నప్పుడు ఏ విధంగా విద్యార్థులను మమేకం చేస్తున్నారు అనేది మనం చూడవచ్చు. అదేవిధంగా విద్యార్థుల అభ్యసనాన్ని మెరుగుపరచడంలో విద్యా నాయకత్వం వహించాలి. ఇది కూడా ఉపాధ్యాయులు, నాయకులు చేయవలసిన పని. విద్యార్థులు గుణాత్మకమైన, అర్థవంతమైన అభ్యసన అనుభవాల్ని అందించాలి ఫ్రెండ్స్ మనం. అలాగే భద్రత మరియు సురక్షితమైన పాఠశాల వాతావరణాన్ని తప్పనిసరిగా కల్పించాలి. దీనికోసం చూడండి, ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో, కోవిడ్-19 పరిస్థితుల్లో పాఠశాల ఏ రకంగా భద్రతా చర్యలు తీసుకుంటుంది, ఏ రకంగా పాఠశాల సురక్షితంగా ఉంటుంది, మీ పట్ల ఆరోగ్యంగా ఏ రకంగా ఉంటుందనే విషయాన్ని తెలియజెప్పడం కోసం ఆరోగ్య కార్యకర్తలని, హెల్త్ వర్కర్స్ని తీసుకొచ్చి వారి చేత ఆరోగ్యపరమైన సూచనలు ఇప్పించడం కూడా మా పాఠశాలలో చేశాం. అదేవిధంగా శ్రేయస్సు, స్వతంత్ర, సహకార ఆలోచనలు వంటివి కూడా విద్యార్థుల్లో పెంపొందింప చేయాలి ఫ్రెండ్స్. ఇది ఉపాధ్యాయ నాయకత్వం లక్షణం. తర్వాత చూసినట్లయితే విద్యార్థులు అభ్యసనాన్ని మెరుగుపరచడంలో విద్యా నాయకత్వం వహించాలి. దీనికి ప్రధానంగా ఉపాధ్యాయులు సహకరించాలి. అది ఏ విధంగా అంటే అభ్యసన ఫలితాలు చూసుకోవాలి. అభ్యసన ఫలితాలను పొందుటకు జట్లుగాను, సమూహాలుగాను విద్యార్థులు చేయడం, చెప్పడం, రాతపూర్వకంగా బొమ్మలు గీయడం, సంజ్ఞల ద్వారా వ్యక్తపరచడం, ఇవన్నీ కూడా టీచర్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఇవన్నీ కూడా బ్రీఫ్గా మీరు ఆకలింపు చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా పాఠశాల ఆధారిత మదింపు చేయడం అనేది అతి ముఖ్యమైనది. అభ్యసన కొరకు మదింపు మరియు అభ్యసనంలో మదింపు చేయడం, పాఠశాల ఆధారిత మదింపు గురించి మనం ముందు మాడ్యూల్లో చదువుకోవడం, ఆ స్టెప్స్ అన్ని కూడా ఇక్కడ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా సంక్షోభ పరిస్థితుల్లో చూసినట్లయితే మా పాఠశాలలో ఉపాధ్యాయుడు నాయకుడిగా ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి? సానుకూల వైఖరి ఉండాలి, వినూత్న ఆలోచన ఉండాలి, సృజనాత్మక ప్రణాళికలు అమలు చేయాలి, సమాజం మరియు తల్లిదండ్రుల నుంచి సమర్థవంతమైన మద్దతు పొందాలి, సవాళ్ళను ఎదుర్కొనే విధంగా ఉండాలి. ఇవన్నీ లక్షణాలు కలిగి ఉంటే ఉపాధ్యాయులు చేపట్టే మా పాఠశాలలో చూసినట్లయితే ప్రతి విద్యార్థికి ఫోన్ ద్వారా సమాచారం సేకరించాం, దూరదర్శన్ ద్వారా వచ్చే కార్యక్రమాలు ఏ రకంగా ఫాలో అవ్వాలని చూసాం. అలాగే ప్రతి విద్యార్థులకు కూడా వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేసి విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఆరోగ్యపరమైన సూచనలు, విద్యాపరమైన సూచనలు ఇవ్వడం కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇలా ప్రతి విద్యార్థినికి కూడా, ఏ విద్యార్థిని వదలకుండా ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఈ బోధనా లక్ష్యాల్ని, బోధనా అభ్యాసనాల్ని ఏ రకంగా ఈ కష్ట సమయంలో విద్య గడపాలనే విషయాన్ని ప్రతి విద్యార్థికి చేరవేయడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత అంశము, మేము తీసుకున్న సందర్భోచిత పాఠశాల అభివృద్ధి ప్రణాళిక తయారు చేయడం. దీంట్లో నిర్దేశిత సమయంలో మా పాఠశాల యొక్క
అభివృద్ధి ప్రణాళిక నిర్ణయించి దార్శనికత, గమ్యాలు చేరుకోవాల్సిన లక్ష్యాలు, వ్యూహాలతో పాఠశాలలో సమిష్టిగా తయారు చేసాం ఫ్రెండ్స్. దీనికి సంబంధించి విజన్ యాజ్ ఏ స్పాట్లైట్గా భవిష్యత్తు కాలంలో ఉద్దేశాన్ని ప్రతిబింబించేలా చేసాం. విద్యార్థుల యొక్క నమ్మకాన్ని పెంచగలిగాం. ఈ తయారు చేసిన ఈ స్పాట్లైట్ ఈ దార్శనికతను 3 లేదా 5 సంవత్సరాల్లో ఏ విధంగా లక్ష్యాలను చేరుకోవాలని కూడా 3 దశల ప్రణాళిక అంశాలను తయారు చేసుకున్నాం. అది ఎలాగంటే ప్రణాళిక దశ, అమలు దశ, మానిటరింగ్ దశ, మూల్యాంకన దశ ఏర్పాటు చేసుకున్నాం ఫ్రెండ్స్. 3 దశల్లో చేయాలనుకున్నాం. దీని కొరకు మేము కమిటీలను ఏర్పాటు చేసుకుని ప్రణాళిక బృందాలు అమలు చేసే బృందాన్ని, అలాగే నాయకత్వ బృందానికి నాయకుల్ని కూడా ఎంచుకోవడం జరిగింది. అలాగే పాఠశాలకు సంబంధించిన సమాచారాన్ని, విద్యార్థుల నమోదు సమాచారాన్ని, రాబోయే కాలంలో నమోదయ్యే విద్యార్థుల్ని అవసరాలని, ఉపాధ్యాయుల అవసరాలని, వీటన్నింటినీ, అదేవిధంగా మా గ్రామ జనాభాలోని పాఠశాలలో ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు, ఏవే సౌకర్యాలు ఇంకా అదనంగా అవసరం అవుతాయి, ఈ ప్రణాళికలన్నింటిలోనూ ఇవన్నీ చేర్చడం జరిగింది ఫ్రెండ్స్. ఇలా దార్శనిక ప్రకటన చేసిన తర్వాత ప్రణాళిక రూపొందించి దానిని పాఠశాలలో ప్రదర్శించడం కూడా జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా నిష్ఠాబాబు ఇచ్చిన 13వ మాడ్యూల్ని స్కూల్ లీడర్షిప్ని ఒక మోడల్గా నేను మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు నాకన్నా ప్రతిభావంతులు, తెలివైన వాళ్ళు, ఎక్కువ జ్ఞాన సంపన్నుల కొరకు మరింత ఆకర్షణీయంగా తయారు చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా తయారు చేసిన తర్వాత సంతకం పెట్టి పీడిఎఫ్ ఫైల్ రూపంలో కానీ మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా నుంచి వచ్చే ఇన్స్టెంట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.